అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే హాఫ్ హ్యాండ్స్ ఫిష్ కట్ ఎలా కడియాలో చెప్తాను. ఇది కొలత బ్లౌజు చూడండి. మనకు ఇది పీస్ ముక్క తీసుకున్నాను. ఇలా మనకు ఎడ్జ్లో అయితే మనకు ఆపోజిట్ ఉండాలి. చూడండి, ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది పాత బ్లౌజ్ అండి. చూడండి, దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాము. ఖర్చు కోసం చూడండి, ఇక్కడ ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. చూడండి, కుట్టు కోసం ఇక్కడ వరకు ఉంది కదా. చూడండి, ఇది కుట్టు, ఇది ఎక్స్ట్రా, ఇది ఇంచ్ ఎక్కువ పెట్టి లూజ్. అంటే మనం ఇక్కడ ఎత్తు ఇంచు పెంచుకున్నాం కదా, ఈ చంక భాగంలో కూడా కొంచెం కిందికి పెంచుకున్నాం, ఎక్స్ట్రా పెట్టుకున్నాం. అయితే కట్ చేసేటప్పుడు 1 ఇంచు మట్టుకు వదిలేసుకొని ఈ చంక అయితే దించుకోవాలి. చూడండి, చూడండి ఫిష్ కట్ అని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇక్కడ కసుక పెట్టుకుందాము. ఆ తర్వాత 2 పొరలు తీసుకొని ఈ 2 వదిలేసుకొని ముందటి చంక లోతు తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని ఫిష్ కట్ అన్నాను కదా. అయితే మనకు ఇక్కడ కట్ సెంటర్ పాయింట్ కట్ పెట్టుకున్నాను కదా. చూడండి, డాట్ పెట్టాను కదా. ఇక్కడ నుంచి ఇంచు చూడండి, ఇది ఇంచు వదిలేసుకొని ఈ సెంటర్ పాయింట్కు చూడండి, ఇక్కడ కూడా సెంటర్ పాయింట్కు ఒక గీత గీసుకోవాలి. వేసాం కదా. అయితే ఇక్కడ కుట్టు కోసం ఇది మార్కేసుకున్నాం కదా. కుట్టు నుంచి మళ్ళీ 1 ఇంచు ఇక్కడ ఒక గీత పెట్టుకోవాలి. చూడండి, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం ఇంచు గీత పెట్టినాం కదా, అక్కడి నుండల్లా ఇలా అయితే మార్క్ వేసుకోవాలి. ఇది చంక లోతు తీసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ మన చేతి కిందికి చూడండి ఇలా. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఇది సెంటర్ పాయింట్ గీత గీసుకున్నాం కదా. ఇలా సేమ్ అదే విధంగా ఇటు ఇంచు అంతే సమానంగా ఇక్కడ ఇంచు, ఇటు ఇంచు ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇట్లా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది ఇటు తీసుకున్నాం కదా, ఇది కూడా సేమ్ ఇంచు. ఇట్లా వస్తుంది. అయితే ఇక్కడ మనం ఇది కట్ చేసుకున్నాం కదా, ఇది కుట్టు కోసం ఇది విడిచిపెట్టాము కదా. మనం పైపింగ్ వేసుకునేటప్పుడు ఈ కొసలు కట్ చేసుకుని, అంటే రౌండ్ రావడం కోసము ఇటు నుంచి ఇటు రౌండ్ వేసుకోవాలి, పైపింగ్ ఇటు వేసుకోవాలి. మన హ్యాండ్స్ అయితే ఫిష్ కట్ ఇలా
హ్యాండ్స్కి. ఇది కుట్టడం కూడా కుట్టి మరో వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.